సూపర్ సింగర్లో పార్టిసిపేట్ చేసి రన్నరప్గా గెలిచినటువంటి సింగర్ శ్వేత సోమసుందరన్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆవిడ గురించి నేనేం చెప్పేది ఏం లేదు, ఇన్స్టాలో వెరీ ఫేమస్. నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబో అక్కి పుల్ల అంజున రోజా పోయునా పువ్వుల్లోనే తేని పురుగుల కందునా. స్టార్మా సూపర్ సింగర్ లో మంచి కాంప్లిమెంట్ జడ్జెస్ ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఏ సాంగ్ కి? ఫస్ట్ వన్ దట్ కమ్స్ ఇన్ మై మైండ్ ఇస్ మెరిసేటి పువ్వా. మెరిసేటి పువ్వా సిరిమూవా వినవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమూవా వినవేసుకోవ నా తోడు రావా. నీకు నాకు ఈ క్షణం కాని రాగ సంగమం నీ జ్ఞాపకం నాలోన సాగేనులే వేళ సరసగు నిన్ను కోరి నయనం. I'm from Kerala. You don't know Telugu properly. How can you sing Telugu songs? That's a very interesting story. సూపర్ సింగర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ మీకు రాలేదనుకుంటా. ఈజ్ ఇట్ ట్రూ? సరే, నేను తెలుగులో పాడతాను, మీరు ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే. తెలుగు ప్రజల యొక్క స్వీట్నెస్ ఎలా ఉంది మీకు? When I went to DMart and malls Okay, and everything, okay. Kerala Kutti super singer. ఒక మంచి మెలోడీ సాంగ్ పాడండి, మీకు నచ్చింది. కనులు కలపవాయ్ మనసు తెలుపవాయ్ పెదవి కదపవాయ్ మాట వరసతే అందంగా లేనా అసలేం బాలేనా. మీ కెరియర్ లో ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు? A lot. మీ గొంతు విన్న తర్వాత నాకు మీతో ఒక మంచి పాట పాడాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఓకే ఓకే. మంచి మెలోడీ సాంగ్ అది మీకు పంపిస్తాను. దానికి ప్రొడ్యూస్ నేనే. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈ మధ్య మన ఛానల్లో కొత్త సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ సింగర్స్ ఉన్న టాలెంట్ని కూడా ప్రజలకి పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రీసెంట్గా ఒక 3 days బ్యాక్ కూడా ఇందు అనే ఒక అమ్మాయి, బ్లైండ్ అమ్మాయిలో ఉన్నటువంటి టాలెంట్, పాటలు పాడేటువంటి అమ్మాయికి చాలా ఇష్టం. ఆమె యొక్క కోరికని మన ఛానల్ ద్వారా ఆమె టాలెంట్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మన ఛానల్లో జీ తెలుగు స్టార్మా 2023లో సూపర్ సింగర్లో పార్టిసిపేట్ చేసి రన్నరప్గా గెలిచినటువంటి సింగర్ శ్వేత సోమసుందరన్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను. అంటే ఆవిడ గురించి నేనేం చెప్పేది ఏం లేదు, ఇన్స్టాలో వెరీ ఫేమస్. అంతేకాకుండా సూపర్ సింగర్లో కూడా ఆవిడ మంచి పాటలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మీరు చూస్తే గుర్తుపట్టేస్తారు ఈజీగా. మేడం నమస్తే, హౌ ఆర్ యూ? బాగున్నారా? స్పీక్ లవ్లీ. బాగున్నాను. మా ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత, సూపర్ సింగర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ మీకు రాలేదనుకుంటా, మేబీ. ఈజ్ ఇట్ ట్రూత్? I did a couple of shows after Super Singers, but after that, yeah, I sang in few movies. I got good contests, but as a second runner-up, like that much of opportunities, I sadly didn't get, unfortunately. Maybe because I'm from Kerala. Mainly because I don't know how to speak Telugu properly. So maybe because of that, but still happy I'm getting new contacts and I could sing in 2 of the films. Which movies?
First one is 35 Chinna Kada Kadu, 35 Chinna Kada Kadu, Malayalam version. And the other one is Parada, that is about to be get released. That's also Malayalam. యూ డోంట్ నో తెలుగు ప్రాపర్లీ. I don't know like the lyrics, everything I by heart. But I now it's been an year since I'm in Hyderabad. Now I can understand. I can speak very slowly though. బట్ హౌ కెన్ యూ సింగ్ తెలుగు సాంగ్స్? So that's a very interesting story. Because in Super Singer, most of the Telugu songs they have a Tamil version also, which I already Yes. know. అవును. Okay, so the tune part I don't need to work on. I just need to rehearse. But the lyrics part, I asked my friends to. Like, ట్యూన్ ఈజ్ సేమ్, లిరిక్స్ డిఫరెంట్. yeah, lyrics different. So I had to by heart, but the tune part I didn't have to work that. మా స్టార్ మా సూపర్ సింగర్లో మీకు బాగా మంచి కాంప్లిమెంట్, జడ్జెస్ ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఏ సాంగ్కి? There are few songs. First one that comes in my mind is Meriseti Puva. That was a duet I performed with Sumanis. కెన్ యూ సింగ్? Yeah, sure. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వినవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వినవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. రేలోని గుండెపై నన్ను పగలించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చెలికాయనీవా సఖియా సఖియా సఖియా. నా ముద్దుల్లో సందుల్లో హద్దుల్లో ఉండవ శృంగార వీరా రణధీరా నాతోటి నా వెంటరారా నాశ ఘోష వినరాలెడు సిగ పూలకై నోటి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలు నువ్వు చలి కాచుకోరా మదనా మదనా మదనా. నా సందిట్లో ముగిట్లో గుప్పిట్లో ఉండర శృంగార వీరా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. Thank you so much. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. Thank you. అంటే లైక్ కోయిల పాడుతుంటే ఎలా ఉంటుందో అలా అంత స్వీట్నెస్ ఉంది మీ వాయిస్లో. Thank you so much. చాలా బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. ఇంకా తెలుగు పాటలు ఏం పాటలు పాడతారు మీరు, మీకు బాగా ఇష్టమైనటువంటి సాంగ్స్? Telugu mostly I like DSP garu song. డిఎస్పి. ఓకే. KM Radhakrishna garu song. So KM Radhakrishna garu song, like I came to know only after participating in Super Singer. So I tried to learn a lot. And DSP garu song, Taman garu song, and mostly Raja sir song. ఇళయరాజా. Yeah, sure. ఒక సాంగ్ పాడండి ఇళయరాజా గారిది. Yeah, sure. నాకు తెలిసిన పాట పాడితే నేను కూడా మీతో పాటు పాడటానికి ట్రై చేస్తా. Sure. I'll sing Ninnu Kori. ఎక్సలెంట్ ఎక్సలెంట్. Thank you. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ డిఎస్పి, కీరవాణి సార్, తమన్ గారు, వీళ్ళల్లో ఎవరి మ్యూజిక్ మీకు బాగా ఇష్టం? That's a very tough question to answer. Like DSP garu song, I used to know very few Tamil songs. Like Appudo Ippudo uska Tamil బొమ్మరిల్లు, version. like Bommarillu. బొమ్మరిల్లు. So very few songs, but after coming to Telugu industry, I came to know there are a lot of songs which I haven't even heard, and I literally got addicted. And mostly I wish I could sing at least one song for DSP sir. And equally I like Keeravani garu song, especially Magadira. And Keeravani sir's song, he has also done a lot of songs in మలయాళం. a lot of songs that are my favorites. And as well as Taman sir song as well. I really wish to work with all the music directors, but DSP sir is kind of an emotion. So yeah. మోస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుగు సాంగ్స్ పాడటానికి ఈజీగా ఉంటాయా, లేకపోతే తమిళ్ ఆర్ మలయాళీ ఎక్కువ మీకు ఈజీగా ఉంటాయా పాడటానికి? I don't know, for some reason I am very much confident in Telugu. I don't know for what reason. Maybe I don't know a single word. So in 2021 only I started learning Telugu songs.
Okay, for 2021. that, yeah, 2021 only. That was for another audition. Okay, but I don't know. I didn't even know a single word. Maybe because of that, I don't need to think so much about the pronunciation and everything. I was very confident. So Telugu, compared to all the language that I sing, like except Malayalam. Malayalam is my mother tongue. But Telugu, I feel a lot of confidence while singing on stage. I don't know. I love the language. It's such a rhythmic language. So it మీరు అంటే మలయాళము బాగుందంతా మలయాళం కదా. ఆ, తెలుగు షోస్లో మీరు ఎందుకని ఇంట్రెస్ట్ చూపించారు? అంటే లైక్ మలయాళంలో ఉన్నాయి, తమిళ్లో కూడా షోస్ రన్ అవుతూ ఉన్నాయి కదా, ఆ తెలుగులోనే ఎందుకు మీరు పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనిపించింది? So I have tried couple of auditions in Tamil, తమిళ్ Hindi. ఓకే. Yeah, certain I got, but I couldn't proceed with the show because of my certain personal things. But yeah, and because of COVID and certain shows got cancelled during COVID period, so that's why I couldn't. But one fine day I got a call from Telugu Indian Idol firstly. తెలుగు ఇండియన్ ఐడల్. So they already had my contact since I participated in Hindi Idol. I went audition for Hindi Idol. So they were like, we are starting a brand new season of Telugu Indian Idol in first season. So are you interested in participating? So when I checked I know, that time I only know one song in Telugu. That was Bahubali, of course, is very famous in Malayalam. Yes. So I had prepared Manohari song. మనోహరి. Manohari. That was the only song that I knew in Telugu. So when I googled, there are a lot of Tamil songs which has a Telugu version. I thought I already know the music, so why couldn't I try? That's why I did. But when I came to Hyderabad for the first time, I felt so welcoming. So welcoming. The people here are so lovely. Telugu people. Yeah, Telugu people. I really loved the vibe. I really loved the vibe they accepted. Loved the way they accepted me, even though I'm an outsider. That was so heartwarming. And yeah, like the other thing I told people, Telugu was Telugu songs was very comfortable. వెరీ కంఫర్టబుల్. Yeah, so I had this urge to learn more and more songs. That's how I ended up in Super Singer, and yeah, that's how it is. యు నో అబౌట్ జేసుదాస్ సార్? Sorry, జేసుదాస్, సింగర్ జేసుదాస్. KJ Yeshudas. కేజే యేసుదాస్. Of course, he is a Malayali. మలయాళి. కెన్ యూ సింగ్ వన్ సాంగ్? Yeah, I'll sing a Hindi song. హిందీ సాంగ్. मैं पलकन रगर बुहारूंगी, तेरी राह निहारूंगी. मैं पलकन रगर बुहारूंगी, तेरी राह निहारूंगी. मेरे पीत का काजल तू अपने नैनों में मले आना, जब दीप जले आना, जब शाम ढले आना. తెలుగు సాంగ్స్ రావా కేజే యేసుదాస్ గారివి? తెలుగు Telugu songs. నేను ఒకటి పాడతాను కేజే యేసు గారిది. మీకు ఆ పాట మీరు వింటే నాతో పాటు. Okay, I'll try. ఇది వినే ఉంటారు, యాక్చువల్లీ మలయాళంలో కూడా ఉంది ఈ సాంగ్. నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా Sure. పాడండి. Yes. తెలుగు Malayalam. సరే, నేను తెలుగులో పాడతాను, మీరు. Ah. ప్రవాహమే గంగా ప్రవాహమే, స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే, ప్రాప్తే వసంతేతి కాలికే, పలికే కుహుగీతిక, గాన సరసీరుహమాలిక, స్వరరాగ గంగా ప్రవాహమే. Yeah, I'll sing the Malayalam. మలయాళం. స్వరరాగ గంగా ప్రవాహమే,
స్వర్గీయ സായോജ്യതാരമേ നീ സ്നേഹഭിക്ഷയ്ക്കായി നീരി നിൽക്കും തുളസീദളമാണു ഞാൻ കൃഷ്ണ തുളസീദളമാണു ഞാൻ സ്വരരാഗ ഗംഗാ ప్రవాహమే ఎంతైనా మీరు సింగర్ కాబట్టి మీరు పాడుతుంటే చక్కగా వినాలని ఉంది. నాకంటే ఏదో ఆ పాట ఇష్టం కాబట్టి పాడాను నేను. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. తెలుగు ప్రజల యొక్క స్వీట్నెస్ ఎలా ఉంది మీకు? తెలుగు ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కువ మిమ్మల్ని ఆదరించారు, మీ పాటలు నచ్చి మీకు ఓట్స్ వేయబట్టే రన్నర్ గా మీరు వచ్చారు. సో తెలుగు ప్రజల ప్రేమ ఎట్లా ఉందో మీకు అర్థమై ఉంటుంది. తెలుగు పీపుల్ లవ్ Telugu, yeah, like I told you before, I felt very welcoming in Hyderabad. So they never treated me as an outsider, but like they gave me a lot of respect. Like whenever I go out, this is Kerala Kutti. Recently, last year only, when I was. When I went to D-Mart and malls and everything, okay. Kerala Kutti super singer. Recognition. Yeah. They were like coming and taking a lot of selfies, and especially when I'm going for any shows, people, especially small children, like they'll go, "Oh Akka, we love your songs." They'll take a lot of selfies. So last year I did a show in Vizag. Around 80-100 people came to me and took selfies. So that was they love me, I understood. And when I was in Super Singer, after each and every performance, I used to check my DMs, and a lot of messages used to come. Why were you so sad? Even if you don't get that much marks, but you are the winner in our minds. You sang so beautifully. So that's really a motivation to me to learn more songs. So I love Telugu. I love Hyderabad, and I love people here. మీ పేరెంట్స్ కేరళ? Yes, right. ఏం చేస్తారు వాళ్ళు? Yeah, my dad is an accountant. అకౌంటెంట్. He was in Dubai, but after COVID he came back. మదర్ She's a housewife. She also said. You don't have a brother, sisters? Yes, my sister. I have an elder sister. She's a teacher. She takes chemistry. Married or not? Yes, she is married. ఎలాంటి సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్ ఉందా మీకు? అంటే విచ్ టైప్ ఆఫ్ సాంగ్స్? లైక్ మెలోడీ ఆర్ folk songs, rap songs? I enjoy all the whatever that is ear candy. I try to enjoy, no matter it's rap or R&B or jazz or anything. I love whatever that pleases my ears. I'll try to listen. But for me to sing, if you ask me, it's melody. I am a melody person. ఒక మంచి మెలోడీ సాంగ్ పాడండి మీకు నచ్చింది. Yeah, sure. కనులు కలపవాయ్ మనసు తెలుపవాయ్ పెదవి కదపవాయ్ మాట వరసకే కలికి చిలకనాయ్ కొలతి నిదురలాయ్ మరవలే కన్నులే మదన పడితేనే ఒత్తొత్తిగా చూసి ఉడికించనేలా వచ్చి అడగాలి అన్నట్టు నీ పెట్టు చేశానన్నాడుగా అందంగా నేను అసలేం బాలేను నీడో జోడో కన్నా అందంగా నేను అసలేం బాలేను నీడో జోడో కన్నా అలుసైపోయాను అసలే నీకను వేషాలు చాలే పొమ్మనా అందంగా నేను అసలేం బాలేను నీడో జోడో కన్నా. సునీత గారి సాంగ్. I love this song. రైట్. శ్వేత గారు, ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ సింగింగ్ మీద పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉన్నా కిడ్స్ ఉంటారు కదా,
వాళ్ళకి అంటే మీలాంటి వారి ప్రూవ్డ్ టాలెంట్ కలిగినటువంటి సింగర్స్ మీరేం సజెస్ట్ చేస్తారు? First thing is Hmm. dedication to the art that we are trying to master. So the first thing to do is the only thing is to do practice. ప్రాక్టీస్. Practice it. It's only practice and working hard. Working hard because voice is something that we need to tone day by day. So if for the 1 week, because I know that right now because I'm traveling a lot these days. I am not able to follow my practice routine these days, so I can feel the difference in my voice. Okay, I feel sick and that proper practice is not happening. So the main thing is, first thing is practice. ప్రాక్టీస్. And next thing is maintaining the contacts. It's really important in this industry. It'll be very good if you could find proper guidance, whom to meet, whom to talk to, whom to keep contact with. And the other thing is following the trends matlab it's not blindly following the trends. Follow good music and technically upgrading ourselves, because a lot of independent artists, even I myself is an independent artist. I'm trying to yes, my first independent song is getting released next month, so I also upgrade myself as a music producer. I learned music production recently. I wrote lyrics, I composed, I tried my hand in everything. So it's really important to master not just singing, but try to master all the technical aspects as well. And practice. వాయిస్ క్లారిటీగా పలకటానికి అంటే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి? నాన్ వెజ్ తీసుకోవచ్చా? Yeah, I am a non-vegetarian. సింగర్స్ నాన్ వెజ్ Ah, మీరు తీసుకుంటారా? yes, I am a non-vegetarian. I am a Malayali. ఓకే. అంటే నాన్ వెజ్ తీసుకుంటే ఆ గొంతు మనకి Not about non-veg, but having a lot of spicy food, oily fried food, just before having a recording or having a show, that affects. It doesn't matter if it's veg or non-veg. Having a lot of oil affects ఓకే. our throat a lot. It's నాన్ వెజ్ తీసుకున్నా పర్లేదు, parledu. తీసుకోవచ్చు. ఓకే. మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? So I started my training when I was 4 in Carnatic music. కర్ణాటిక్. music. ఓకే. మీ గురు? I started with Kalamandalam Sri Arun Gobinath. Hmm. But unfortunately, I couldn't continue with him for a long time. I had to change teachers. Currently, I am learning under Sri Mannu Rajakumar Noni. That's in Kerala. But I really want to start my music classes again with any teachers in Hyderabad. So I'm looking forward for that. సో కర్ణాటక Karnataka, మీరు మ్యూజిక్ నేర్చుకుంది. తెలుగు చాలా చక్కగా పాడుతున్నారు. Thank you so much. అంటే తెలుగు అమ్మాయిలు కూడా అలా పాడలేరు, కానీ మీరు ఒక మలయాళీ అయి ఉండి కూడా చాలా స్పష్టంగా తెలుగు ప్రొనౌన్సియేషన్ పలుకుతున్నారు. తెలుగు పాటలు నేను చాలా పాటలు చూశాను మీవి, చాలా చక్కగా పాడుతున్నారు. ఈవెన్ తెలుగు గర్ల్స్ కూడా అంత క్లియర్గా అంత క్లారిటీగా వాయిస్ని పలకలేరు, కానీ మీరు మలయాళీ అయి ఉండి కూడా చాలా చక్కగా చాలా బాగా పాడుతున్నారు. అవకాశాలు కూడా మీకు మంచిగానే వస్తాయి, నాకు తెలిసి చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఏమన్నా మూవీస్ ఇప్పుడే ఉన్న ఆఫర్స్ వస్తున్నాయా? Offers, yes, I am getting, but since I am traveling back and forth from Kerala to Vizag for recording, yeah, last week I had a recording of one. It's not a movie song; it's an upcoming independent song. But a lot of young musicians are approaching me. A lot of young music composers. So I'm really happy to be a part of the young talents. If I could contribute to them, to their project, I am really more than happy for that. అంటే ఇఫ్ ఎనీ మూవీ ఛాన్స్ మీకు వస్తే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే మీకంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా రెమ్యునరేషన్. Yes, I have a clarity. I have a number. So as per industry standards, there is a certain number that the coordinators. There are a lot of coordinators that coordinate young artists like us. Like he himself is also a singer. My mentor in Hyderabad is Sri Krishna Anna. So me and my friends, he has like whatever films that I have sung for, he only gave me opportunity. So I'm really thankful to Sri Krishna Anna. And so
they have a fixed payment for us. I can't reveal the number here. ఓకే ఓకే But for me, I don't like, I need to get paid this much. No. If because most of the young music producers, they won't be having that much of a budget. So I'll tell them, okay, if the song is good, I can negotiate. If the song is really good, I can negotiate. But if the song is it's not that good, and then I'll have to keep a boundary and because the song is not good. If the song is not good and if I'm not getting that much paid, that's not right for me. మాలాంటి కామన్ మ్యాన్స్ మంచి ఆఫర్ ఇస్తే మీకు పాడటానికి కెన్ యూ యాక్సెప్ట్? If the song is good, I even can sing for free. Song should be good, ante. అంటే మీ గొంతు చూసిన తర్వాత, మీ గొంతు విన్న తర్వాత నాకు మీతో ఒక మంచి పాట పాడాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. Oh, okay. యాక్సెప్ట్ చేస్తారా? Oh, sure, for sure. ఒక మంచి మెలోడీ సాంగ్, Ah. మంచి మెలోడీ సాంగ్ అది మీకు పంపిస్తాను. దానికి ప్రొడ్యూస్ నేనే చూస్తాను. మీ రెమ్యునరేషన్ కూడా నేను చేస్తాను, ఎందుకంటే మీ వాయిస్ అంత చాలా బాగుంది. నేను చాలా మంది సింగర్స్, ఫీమేల్ సింగర్స్ విన్నాను, లైక్ గీతా మాధురి, ప్రణవి, ప్రవస్తి, ఇంకా చాలా మంది సాంగ్స్, చిత్ర గారు విన్నాను. సరే వాళ్ళ స్టైల్ ఆఫ్ అది వేరు, కానీ మీరు చాలా ఒక మలయాళీ ఉండి కూడా మీరు తెలుగు చాలా చక్కగా, లైక్ గమకాలు, హై పిచ్ లో పాడుతాం, వాయిస్ మాడ్యులేషన్, ఇదంతా చాలా బాగుంది. అంటే మీలాంటి వారితో పాడితే నాకు కూడా ఇంకో కెరియర్ కొంచెం బిల్డప్ అవుతుందేమో అని ఆ ఫీల్ కలిగింది ఇన్ మై హార్ట్. సో మీకు ఓకే కదా, ప్రాబ్లం లేదు కదా? I have no problem. లేదంటే నేను విన్నర్ని మీలాంటి వాళ్ళతో నేను పాడను అట్లాంటిది ఏముందా? Nothing like that. అలా ఏం లేదు. Oh, అదేం లేదు. పాట మంచిగా ఉంటే ఎవరితైనా పాడతారు. The song should be like, the song should be good. ఒక మంచి తెలుగు పాట పాడండి. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది, పెదవి చివరి పలకరింపు నిలిచిపోతుంది, కొత్త నేసం కాదుగా ఇందకోగారెందుకో, ఇంతవరకు లేవుగా ఇప్పుడు ఏమైందో, కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా మనసుకి తొలి కదలిగా, అడగనా అతడిని వెళ్ళవేయగా. చిత్ర ఓకే చిత్ర గారు. ఇంకా వేరే సాంగ్, ఇంకా సంధ్య వేళలో మనసు మూల మరుగైన మోముది వెదికెలి, మండు తిండలో నగర వీధిలో మసలి నది వాడిలే, మబ్బు చిందు చినుకుకో మధ్య మది వెదికెలి, అలల నురుగులో కలల పేలికుని గుచ్చి నది వెదికెలి, సుందర వదనం ఒక పరి చూచిన మనసే శాంతించు, నూరేళ్లతో నువ్వు ఒక పరి తాకిన మళ్ళీ పుట్టెదనే, ఏమాయనా కవిత కలలను రాసుకున్న కవిత, ఏమాయనా కవిత కలలను రాసుకున్న కవిత. సూపర్ సింగర్ ప్రోగ్రామ్ లో తమన్ గారి చేతుల మీద మీరు చెక్ ఒకటి తీసుకున్నారు కదా, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ రోజు మీ ఫీల్ ఏంటి, ఇన్నర్ ఫీల్? I was so happy. So I was very happy. First of all, before Super Singer, I had a major setback in my life. So my entire family was really not in a bad condition, both financially and emotionally. But when I could, because this traveling back and forth from Kerala to Hyderabad was costing me a lot. So I wasn't aiming for any prize money, but I wanted some recognition. I really wanted to get into finale though, but
after finale, if I could get any position, any recognizing position, maybe I could get more opportunities. So when it was announced that I am the runner up, I'm in the second position, I was so happy. I was so happy. Okay, I got recognition in a place where I don't belong at all. This is Hyderabad. This is a very new place to me. I was really happy, and above all of that, when I got the check, I was even more happy. I was really happy. Like I could contribute something to my family from my music. మీ కెరియర్లో స్ట్రగుల్స్ ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు? A lot, a lot. So I have been in this industry. I have been learning Carnatic music from when I was 4, when I was in KG. But we didn't have any background in my family. Even though my mom used to sing, she didn't have any film background or somebody to support. So we were completely an outsider. We were completely outsiders to this industry. We don't even know what is happening in this industry, and what is happening in the reality show. We just know what we see in the television, right? So the people come and sing, they'll win, they'll get a lot of recognition. But once I participated in one reality show, I came to know that there are a lot of things happening backstage, and like not only bad things. I'm not talking about bad things, but when I got exposed to, I used to be a very innocent, very dumb village girl. Okay, but when I got exposed to this new things, I was panicked first of all. But yeah, this I came to gradually, slowly, I came to know, okay, this is going to be your life. This is going to happen if you choose this career. So I chose only the good things. I tried to accept only the good things. Bad things happen anywhere, even in whatever job we do, a lot of bad things happen. But it's our choice to not to choose the bad things, right? So a lot of rejections. Of course, there will be caste-based rejections. Especially in Kerala, we have this like upper caste. Matlab, we have Nambudiris, like we have Brahmins in Telugu. So in Carnatic, Telugu Brahmin. yeah, in Telugu, Brahmins, we have Kerala Nambudiri. ఓకే. There used to have some partiality, like when we were participating in Carnatic music and everything. So yeah, some certain things like that. And whenever we go for any national, state level competitions, there used to be partiality in, like, some people influencing the judges. These things happen everywhere. ఎవ్రీవేర్. Everywhere it happens. ఇంకా వేరే సాంగ్ ఇంకా నిన్నిలా చేరేదాకా ఎన్నడో నిదురేరాక కమ్మని కలనాయన నిన్ను చూడలేదే, నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడో రెప్పపాటైనా లేక చూడాలనుందే, నా కోసమా అన్వేషణ నీడల్ని వింట ఉండగా కాసేపిలా కవించన నీ మధుర స్వప్నమేలా ప్రేమ 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 ప్రేమ. This much only I know. రైట్. ఈ ఇంటర్వ్యూలో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? First of all, I feel so privileged to have music in me, because it's not just about singing, it's not just about knowing, but music is like a habit in my life. Whatever I do, I'll sing, I'll hum, and it's really I'm really blessed to appreciate a lot of music. So first of all, thank God. So because without music, I won't be able to even survive. Okay, during my hard times, it's my music only that has helped me a lot. And my parents, without having any background, my mom and dad, they have supported me a lot, like a lot. My mom has taken me to, because since my dad was in abroad, it was only my mom who was there, who took me to competition, late night travels and everything. She has compromised her health a lot for me.
So my sister, she corrects me a lot, and my all my gurus who have guided me, and next is my experiences, good or bad. Everything it was a learning. It was a very good learning process for me. So bad experience, even though it's bad experience, I don't take it very personally. So I'm thankful to all my experience. యువర్ ఫ్రెండ్ లైక్ సునీత మ్యామ్. Yes. So like a lot of friends I have in Kerala, and coming to Telugu after Super Singer, this is like a part of my life which is before Super Singer, and after Super Singer, the entire crew have loved me and taken care of me. After coming to Hyderabad, I had a lot of because of the spicy food that you guys have. I had a lot of gut issues, but they have taken care of me like a baby. And Super Singer crew, my Super Singer mentor Shivan, I haven't ever had a very good guru like him. He's the best mentor that one can ever have in their life. He have supported me like his own sister. So Shivana is the best, and all the other mentors, Shrikant Anna, Tejaswini Akka, Soumya Akka, Mahati, my friend, Hemant, my friend, and Super Singer, and all the co-contestants. And after Super Singers, I got a lot of contacts here. I started taking music classes. That's how I met Sunita ma'am here. So she has been really supportive to me, like my own sister. And yeah, that's it. And all the music directors, Sri Krishna Anna, all the music directors that I have worked with, all the independent young musicians who has approached me for singing. Yes, everybody, big thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేశారు. ఇఫ్ పాసిబుల్ ఒక మంచి మెలోడీ సాంగ్ నేను కూడా మీతో పాడతాను, మరి మీరు ఓకే అంటే. Yes, sure. అది చూద్దాము. ఆ సాంగ్ కూడా లిరిక్స్ అదంతా మీకు పంపిస్తాను. I would పంపించిన be really తర్వాత happy. Yes, డెఫినెట్లీ మీరు నేను కలిపి ఒక మంచి డ్యూయట్ sure. సాంగ్ పాడదాం, ఎందుకంటే మీ వాయిస్ చాలా బాగుంది. Thank you. Thank you. అంటే మీతో పాడటం వల్ల ఇంకా నాకు కెరియర్లో కొంత డెవలప్మెంట్ ఉంటుందేమో. అంటే నాకు కూడా, ఎందుకంటే పాటలు పాడతాం అంటే నాకు కూడా ఇంట్రెస్ట్. నా వాయిస్ విన్నారు కదా మీరు. Yes. సో ఒక చిన్న ప్రయత్నం మీతో. We'll do together. థ్యాంక్ యూ. అది మీరు ఒప్పుకున్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది మనం ప్లాన్ చేద్దాం, ఈ ఒక మంచి సాంగ్. Yes, sure. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ Thank యూ. you so much. మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి తెలుగు సాంగ్స్ పాడాలి, I hope మంచి సినిమాల్లో పాడాలి, మంచి అవకాశాలు రావాలి. నా సజెషన్ ఏంటంటే ఏ మనిషికి అంటే ఏ పర్సన్ కూడా ప్రౌడ్ ఉండకూడదు. ఎప్పుడైతే ప్రౌడ్ ఉంటుందో ఆటోమేటిక్ మన కెరియర్ కొలాప్స్ అవుతుంది. సో మీలో నేను అది చూడట్లేదు, అది నాకు కనపడట్లేదు. చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, చాలా హంబుల్డ్గా ఉన్నారు. మీ ఆన్సర్స్ కూడా నాకు నచ్చాయి. అంటే అంత బాగా మీరు మాట్లాడుతున్నారు, చాలా మంచిగా మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు. అంటే ఐ థింక్ మీరు చాలా ఇన్నోసెంట్, అంటే ఈజీగా ఎవరినైనా ట్రస్ట్ చేస్తారు, అది నాకు కనపడుతుంది. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి, సొసైటీ అంత బాగాలేదు. సో డెఫినెట్లీ మీరు ఇంకా మంచి సాంగ్స్ పాడాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ 2023లో వచ్చినటువంటి స్టార్మా సూపర్ సింగర్ ప్రోగ్రాంలో ఆవిడ సెకండ్ రన్నర్ అప్. ఫస్ట్ టైము మన సింగర్ ప్రవస్తి ఉంది కదా, తను వచ్చింది. తర్వాత ఈమె చాలా మంచి సింగరు. తను మలయాళంలో, అంటే మలయాళీ, తను పుట్టింది పెరిగిందంతా మలయాళీ అయినా కూడా ఈ రోజుల్లో సింగర్స్ తెలుగు కూడా స్పష్టంగా పలకలేని మన తెలుగువారు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఆవిడ మలయాళం నుంచి వచ్చి ఇక్కడ తెలుగు షోస్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ కొట్టేసేసి మంచిగా తెలుగు ప్రజల యొక్క అభిమానాన్ని ఆవిడ సంపాదించుకొని ఒక మంచి, చూస్తే తెలుగు అమ్మాయిలాగే ఉంది. మలయాళీ అంటే ఎవరు నమ్మరు, నాకైతే అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు విన్నారు ఎన్ని మంచి తెలుగు సాంగ్స్ పాడారు, ఎక్కడ కూడా చిన్న పదం కూడా తప్పులేదు. అంత చక్కగా క్లారిటీగా మంచి వాయిస్తో ఆవిడ పాటలు పాడుతున్నారు. సో ఇలాంటి సింగర్స్ని మనం ఎంకరేజ్ చేయాలి, కుదిరితే అవకాశాలు ఇవ్వాలి, మంచి పాటలు పాడించుకోవాలి. నేనైతే ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, నేను ఆవిడకి అవకాశం ఇవ్వటం కాదు, అంత రేంజ్ ఇంకా నేను రాలేదు. ఆవిడ ఒప్పుకున్నారు, నేనే ఒక మంచి పాట ఆవిడతో కలిసి పాడాలనే ఇంట్రెస్ట్ అయితే నాకుంది. తను కూడా
యాక్సెప్ట్ చేశారు కాబట్టి మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కూడా తనదే నా కాంటాక్ట్ చేసి మీరు కామెంట్ పెడితే నేను ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. ఈ ఇంటర్వ్యూ ఇప్పించినందుకు, అంటే ఇట్లాంటి సూపర్ సింగర్ ప్రోగ్రాంలో విన్నర్గా ఉన్నటువంటి ఈవిడతో నాకు ఇంటర్వ్యూ ఇప్పించిన సునీత మేడం గారికి, వారి హస్బెండ్ గారికి కూడా ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.